హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో నేను టమాటా పప్పు చేస్తున్నా. 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నా. నీళ్ళు పోసి 2 సార్లు బాగా కడిగాను. కడిగిన తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్ళు పోసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. పచ్చిమిర్చి 2 వేసాను, ఎందుకంటే కారం వేస్తాను. 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా 1.5 స్పూన్ కారం, కొద్దిగా కాదు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు. 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయండి. ప్రెజర్ పోయిన తర్వాత తీస్తున్నాను. పప్పు గుత్తితో పప్పు రుబ్బాలి. మెత్తగా రుబ్బుకోవాలి పప్పు. సాల్ట్ వేస్తున్నా. రెండు స్పూన్లు వేసాను. మనకు సరిపడా తెలుస్తుంది అప్పుడే. ఇప్పుడు పోపు వేస్తున్నా. ఒక 5-6 వెల్లిపాయలు కచ్చపచ్చ దంచేసాను. 3 స్పూన్ల ఆయిల్ పోసాను. ఇప్పుడు జీలకర్ర, ఇంగు వేసాను కొద్దిగా. రెండు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు లాస్ట్లో వేస్తాను. కరివేపాకు వేసాను, చిటపట్లాడింది. అంతే, పోపు వేసుకోవడమే. ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుని తింటున్నా. పప్పు టేస్ట్ చేస్తా. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా నేను పక్కన. మామిడికాయ పచ్చడి పప్పు తింటే బాగుంటుంది. సూపర్ అండి. బాయ్.